హలో ఫ్రెండ్స్, రీసెంట్గా మనం క్యాషియర్స్ కోసం ఒక చిన్న ఎక్సెల్ టూల్ రెడీ చేశాను. మనం ఈ ఎక్సెల్ టూల్ ఓపెన్ చేస్తేనే పైన ఒక నోటిఫికేషన్ ఎనేబుల్ కాంటెంట్ అండ్ ఎనేబుల్ ఎడిటింగ్ అవి క్లిక్ చేసి మ్యాక్రోస్ ఎనేబుల్ చేయాలి. అప్పుడే ఈ టూల్ వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్లో మనము ఎస్టర్డే ఏమైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ కొట్టి ఆ డినామినేషన్స్ మనం కొట్టినామంటే అవి టాలీ అయిందా లేదా అనేది మనకు అప్డేట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు 91,800 మన ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది అనుకున్నాం. అన్ని 100 డినామినేషన్స్ ఎంటర్ చేస్తాం. 500s 100s అన్నీ ఆల్ ఆర్ 100 అన్నీ 100 చేస్తానే కింద ట్రాన్స్మిట్ బటన్ కింద టాలీ అవుతుంది. టాలీ అయిపోతేనే మనం ట్రాన్స్మిట్ అనే బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా థర్డ్ బాక్స్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ హ్యాస్ బీన్ యాడెడ్ అనే ఒక టెక్స్ట్ కూడా యాడ్ అవుతుంది. మనకు ప్రజెంట్ క్యాష్ ఇన్ హ్యాండ్లో ఏమేమి డినామినేషన్స్ ఉన్నాయి అనేది కూడా మనకు చూపిస్తుంది. అలాగే మిడిల్ బాక్స్లో మనకు ఒక 3 డ్రాప్ డౌన్స్ ఉన్నాయి, క్రెడిట్ అట్లా. సపోజ్ ఇప్పుడు క్రెడిట్ అని తీసుకున్నాము, 500 × 500 డినామినేషన్ అప్డేట్ అవుతుంది. మనం ఒక అకౌంట్ నెంబర్ ఏదైనా ఇచ్చేసి అమౌంట్ కొట్టేసి ఆ డినామినేషన్ మనం క్యాష్ ఇన్ క్యాష్ అవుట్లో కొట్టేసినామంటే ఆటోమేటిక్గా ఆ డినామినేషన్లు అప్డేట్ అవుతూ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు 1000 రూపాయలు కొట్టాము, 500 × 2 కొట్టేస్తే కింద నాట్ టాలీ 3 కొడితే టాలీడ్ కాదు, 2 కొడితే టాలీ అయిపోతుంది. ట్రాన్స్మిట్ కొట్టండి, అప్పుడు 500 డినామినేషన్స్ అప్డేట్ అవుతుంది. ఇదే మళ్ళీ ఇంకొక అకౌంట్ నెంబర్ కొట్టేసి ఇప్పుడు సపోజ్ 300 ఇచ్చాడు, మనం 500 నోట్ ఇచ్చాడు అనుకోండి, మనం 200 ఒకటి అవుట్ చేస్తాం, చిల్లర ఇవ్వాలి కాబట్టి. సో 500 - 200 300 ట్రాన్స్మిట్ కొడితే మనం ఆ డినామినేషన్స్ ఇన్ అవుట్ అప్డేట్ అవుతూ ఉంటాయి. అలాగే మనం ఆ డ్రాప్ డౌన్లో క్రెడిట్, విత్డ్రా, స్వాప్ అనేది 3 ఆప్షన్లు పెట్టాం. అలా విత్డ్రాలో కూడా మనము ఏదైనా అకౌంట్ నెంబర్ కొట్టేసి అమౌంట్ కొట్టి క్యాష్ అవుట్లో డినామినేషన్స్ ముందు మన సిబిఎస్లో ఎట్లా ఉందో సేమ్ దాని మాదిరే క్యాష్ అమౌంట్ అకౌంట్ నెంబర్ కొట్టేసి అమౌంట్ కొట్టి క్యాష్ అవుట్లో డినామినేషన్స్ ఎంటర్ చేసి ట్రాన్స్మిట్ కొడితే ఆటోమేటిక్గా ఆ డినామినేషన్స్ అన్నీ మనకు తగ్గిపోతూ ఉంటాయి. ఈ అకౌంట్ నెంబర్ అనేది మ్యాండేటరీ ఏం కాదు, కానీ మనం ఎప్పుడైనా క్యాష్ డిఫరెన్స్ వచ్చినప్పుడు మనం చెక్ చేసుకోవాలంటే ఈ అకౌంట్ నెంబర్కు ఎంత అనేది అకౌంట్ నెంబర్ కొడితే మనం చెక్ చేసుకొని యూజ్ అవుతుంది. మీరు కొట్టకపోతే మా డిఫరెన్స్ అనేది తెలియదు అనమాట. ఊరికి అమౌంట్ ఒకటే మ్యాండేటరీ, అకౌంట్ నెంబరు మనం ఊరికి చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే మీరు అకౌంట్ నెంబర్ కొట్టేటప్పుడు కాపీ పేస్ట్ కొట్టకండి, ఎందుకంటే కాపీ పేస్ట్ చేసినప్పుడు ఒక్కోసారి సెల్స్ లాక్ అవుతున్నాయి. మామూలుగా మాన్యువల్గా టైప్ చేసుకోండి. అకౌంట్ నెంబర్ ప్లేస్లో మీరు పేరైనా టైప్ చేసుకోవచ్చు. ఏది కొడితే అది మనకు రిపోర్ట్ షీట్లో అప్డేట్ అవుతూ ఉంటుంది. ఏ అయితే ఇన్ అవుట్ కొట్టేసినామో మనము దాని ప్రకారం ఆ క్యాష్ టాలీ అయితే ట్రాన్స్మిట్ కొట్టాలా. సపోజ్ ఇప్పుడు విత్డ్రాలో ఏదైనా అకౌంట్ నెంబర్ కొట్టేద్దాము. ఒక అకౌంట్ నెంబర్ కొట్టి 20,000 కొట్టేసాము అనుకోండి, మనం 200 × 100 కొట్టామంటే అమౌంట్ ఏమో టాలీ అవుతుంది, కానీ 200లో మన డినామినేషన్స్ లేవు కాబట్టి మనకి ఎర్రర్ వస్తుంది. సో మన దగ్గర ఎన్నైతే డినామినేషన్స్ ఉన్నాయో అవి మాత్రమే మనం అవుట్ చేయగలుగుతాం. అలాగే మనం స్వాప్లో ఏదన్నా అమౌంట్ చేంజ్ చేయాలనుకోండి, డినామినేషన్స్ అమౌంట్ కొట్టేసి మనం ఎన్నైతే ఇన్ అవుట్ డినామినేషన్స్ కొడితే ఇప్పుడు 5,000 కొట్టాము, 500 × 10 ఇన్, 100 × 50 అవుట్ కొట్టేస్తే ఆ డినామినేషన్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ అకౌంట్ నెంబర్ ఏమి స్వాపింగ్లో ఏమి అవసరం లేదు, జస్ట్ అమౌంట్ కొట్టేసి ఇన్ ఎన్ని అవుట్ ఎన్ని డినామినేషన్స్ కొట్టేస్తే అవి టాలీ అయిపోతే అప్డేట్ అయిపోతాయి అన్నమాట. అలాగే మనం కింద రిపోర్ట్ అనే షీట్ ఉంటుంది, దాంతో మనం ఏవైతే ఎంటర్ చేసామో అవన్నీ మనకు ఒక రిపోర్ట్ షీట్ లాగా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. మనం ఏవేవి సీరియల్ నెంబరు, అకౌంట్ నెంబరు, క్రెడిటా, విత్డ్రానా, స్వాప్ చేసామా, 100 ఏమేమి డినామినేషన్స్ ఎంటర్ చేసాము అవన్నీ రిపోర్ట్ అనే షీట్లో అప్డేట్ అవుతుంది. అలాగే థర్డ్ షీట్లో క్లియర్ ఆల్ అనే ఒక బటన్ ఉంటుంది, అది కొట్టేసినామంటే మొత్తం మనము ఎంటర్ చేసిన ట్రాన్సాక్షన్ అంతా డిలీట్ అయిపోతుంది. మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డే ఏమైనా క్లియర్ చేయాలనుకుంటే ఆ బటన్ కొట్టేసేయండి, మొత్తం క్లియర్ అయిపోతుంది. ఓన్లీ ఎల్లో కలర్స్ ఉండేటివి మాత్రం మీరు ఎంటర్ చేయండి. ఈ ఎంటర్ చేసి ట్రాన్స్మిట్ కొడితే ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటుంది.